అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఈ ఉండవెల్లి గుహల సముదాయంలో మనం చూడవచ్చు. అద్భుతమైనటువంటి సీనరీ. వ్యూ పాయింట్ చూడండి. apa అద్భుతమైనటువంటి రాతి సింహము, అలాగే ఇక్కడ తుంబుర వీణా వైద్యం చేస్తున్నటువంటి ఒక జైన సాధువు అని చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఈ శిల్పాన్ని అమర్చారు. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇక్కడ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీణా లాంటిది, అక్కడ చేతిలో సంగీతానికి సంబంధించి సంగీత శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక తాళపత్ర గ్రంథం అయితే ఆయన చేతిలో ఉంది. అలాగే ఇక్కడ ఒక రాతి సింహాన్ని మనం చూడవచ్చు. చూడండి రాతి సింహాలు. హనుమంతుని విగ్రహం, ఆంజనేయ స్వామి. బహుశా ఆల్వార్లు అవి ఉండొచ్చు, విష్ణు భక్తులు. అనేక మంది వైష్ణవ శ్రేష్ఠులు, వైష్ణవ భక్తులు, ఆల్వార్ల విగ్రహాలు ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి, ఇంతటి అద్భుతమైన సంపద ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇంత అద్భుతమైన శిల్పకళాకారులు కానీ వాస్తు శిల్పరీతులు కానీ ఉండవండి. ఇది మన భారతీయుల యొక్క గొప్పతనం. భారతీయులుగా మనం అందరం గర్విస్తాం. ఇక ఇంకొక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఉండవెల్లి గుహలకు అత్యంత ఆకర్షణీయమైనటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క రాతి విగ్రహం, అతి పెద్ద విగ్రహం. మనం ఇప్పుడు ఆ విగ్రహాన్ని చూడబోతున్నాము.
చూడండి, ఇంతటి అద్భుతమైనటువంటి రాతి విగ్రహం పడుకున్నటువంటి మహావిష్ణువు, శేషతల్పంపై పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు. ఈయనని అనంత పద్మనాభ స్వామి అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. చాలా అద్భుతమైనటువంటి వాస్తురీతిలో శిల్పకళా నైపుణ్యంతో ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో శేషతల్పంపై పడుకున్నటువంటి విష్ణువు, ఇతన్ని అనంత పద్మనాభ స్వామి అని కూడా మనం పిలుస్తుంటాము. చాలా అద్భుతమైనటువంటి మూర్తిభవించినటువంటి మూర్తిమత్వము. చూశారు కదా, ఎంతటి అద్భుతమైనటువంటి విగ్రహము. సో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు వెలుసుకున్నటువంటి ఉండవెల్లి గుహల సందర్భం.